హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంక్రాంతి కానుకగా 6,700,00,00,000 పెండింగ్ బిల్లు విడుదల అండి. సంబరాల్లో ఉద్యోగ పెన్షనర్లు పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ముందుగా ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి కానుకలన్నీ గూడా అన్ని వర్గాల వారికి కూడా ఆర్థిక ఉపశమనం అయితే కల్పించే అంశం అండి. సో, రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, పోలీసులు, చిరు కాంట్రాక్టర్లు వంటి వివిధ వర్గాల ప్రజలకు గొప్ప ఆర్థిక సహాయాన్నయితే ప్రకటించింది. మొత్తానికి 6,700,00,00,000 బకాయిలైతే విడుదల చేయాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారైతే ఆమోదముద్ర వేశారు. ఉద్యోగులకు ప్రత్యేక నిధులండి. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ పలు శాఖల ఉద్యోగుల కోసం రూ. 519,00,00,000 జీపీఎఫ్ బకాయిలు విడుదల చేశారు. ఇది చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించనుంది. అలాగే సరెండర్ లీవ్ ఎన్‌కేష్‌మెంట్ ఒక పోలీస్ శాఖ సిబ్బందికి రూ. 214,00,00,000 అందించనున్నారు. ఈ సరెండర్ లీవ్ ఎన్‌కేష్‌మెంట్ ఇది సిబ్బందికి సమయానికి లభించని సెలవుల పేమెంట్‌ను పూర్తి చేయనుంది. ఇక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి ఈ కాంట్రిబ్యూషన్ కోసం పెన్షన్ కోసం రూ. 300,00,00,000 విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. అలాగే టీడీఎస్ బకాయిలు ఒక 265,00,00,000 టీడీఎస్ బకాయిలను ఈ విడతలో అయితే చెల్లించనున్నారు. మొత్తం విడుదల వచ్చేసి ఉద్యోగులకే ప్రత్యేకంగా రూ. 1,300,00,00,000 విడుదల చేయడం జరిగింది. ఇక విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ. 788,00,00,000 విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం కేటాయించారు. ఈ నిధుల ద్వారా దాదాపుగా 6.5 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ ఇటువంటి విద్యార్థులకు స్కాలర్‌షిప్ బకాయిలను కూడా ఇందులో భాగంగా విడుదల చేయనున్నారు. ఇక చిరు కాంట్రాక్టర్లకు ఉపశమనము. 10 లక్షల లోపు బకాయిలు ఉన్న 26,000 చిరు కాంట్రాక్టర్లకందరికీ కూడా 586,00,00,000 విడుదల చేయనున్నారు. ఇక 10 లక్షల లోపు బకాయిలు ఉన్న వారికి ఇదొక గొప్ప శుభవార్తనే చెప్పవచ్చు. ఈ చర్యతో చిన్న కాంట్రాక్టర్లు ఆర్థిక ఒత్తిడి నుంచి అయితే బయటపడతారు. రైతుల కోసం ప్రత్యేక నిధులు. అమరావతి ప్రాంతం రైతులకు కౌలు బకాయిలు రూ. 241,00,00,000 విడుదల చేస్తున్నారు. ఇది భూమి ఇచ్చిన రైతులకు గొప్ప ఆర్థిక ఊరటనైతే అందించనుంది. ఇక ఆరోగ్య రంగానికి నిధులు. ఎన్టీఆర్ వైద్య సేవలకు 500,00,00,000 విడుదల చేయనున్నారు. ఈ నిధులతో ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగుపరచడం ద్వారా పేద కుటుంబాలకు ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి వస్తాయి. విద్యుత్ శాఖకు నిధుల మంజూరు. 500,00,00,000 నిధులను విద్యుత్ శాఖకు కేటాయించారన్నమాట. ఈ నిధులతో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇక మంత్రుల ప్రకటనలు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతూ ఈ నిధులు విడుదల సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో ఆర్థిక భద్రతను తీసుకురావడమే లక్ష్యంగా ఉందని అన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, చిరు కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లించడం వంటి చర్యలు పేద, మధ్యతరగతి వర్గాల అవసరాలను తీర్చడంలో కీలకమని వివరించారు. సంక్రాంతి ప్రత్యేకం. ఈ నిధుల విడుదలతో అన్ని వర్గాల ప్రజలకు పండుగ సంతోషాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉద్యోగుల ఆర్థిక ఒత్తిడిని తట్టుకోగలరు. విద్యార్థులు వారి తగ్గించుకోగలరన్నమాట. ఉద్యోగులకు సంబంధించి ఈ చెల్లింపులతో ఆర్థిక ఒత్తిడి అనేది తగ్గించుకునేదానికి ఉపశమనం కలుగుతుంది. విద్యార్థులు వారి విద్యను నిరంతరంగా కొనసాగించేందుకు తగిన సహాయం పొందగలుగుతారు. రైతులు మరియు కాంట్రాక్టర్లు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోగలరు. పోలీసు మరియు ఇతర శాఖల ఉద్యోగులు తమకు లభించని బకాయిలతో కుటుంబ అవసరాలను తీర్చుకోగలరు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు ఆర్థిక పరంగా ప్రజలపై విశేష ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పండుగ సమయంలో ప్రజల జీవితాల్లో వెలుగు నింపే ఈ చర్యలకు ప్రతి వర్గం అభినందనలు తెలియజేస్తోంది. ఈ సంక్రాంతి మీ జీవితాల్లో ఆనందం, శ్రేయస్సును నింపి సంతోషాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం
ఆశిస్తుంది. సో, మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.